హాయ్ మై డియర్ స్టూడెంట్స్ ఆర్ మై ఫ్రెండ్స్. సో లాస్ట్ క్లాస్లో మనము కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, అలానే స్టేట్మెంట్ నేర్చుకున్నాం, అలానే సెంటెన్స్ తీసుకొని అసలు ఎట్లా అడుగుతారని కొన్ని నేర్చుకున్నాం. సో ఈ యొక్క క్లాస్లో మనము మనకి పొలిటికల్ సైన్స్లో మెయిన్గా పొలిటికల్ థియోరీ, అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కంపారేటివ్ పాలిటిక్స్ లో కొన్ని పదాలు ఉంటాయి మనకి. ఆ కీవర్డ్స్ యొక్క మీనింగ్స్ ఏంటనేది ఈ యొక్క క్లాస్లో మనం నేర్చుకుంటాం. మొదటగా సోవర్నిటీ. సో సోవర్నిటీ అంటే భావాధికారం. స్టేట్ యొక్క అంగాల్లో, రాష్ట్రం యొక్క అంగాల్లో, రాజ్యం యొక్క అంగాల్లో సోవర్నిటీ కూడా ఒకటి. సో స్టేట్ యొక్క మెయిన్ అంగాలు ఏంటి? పాపులేషన్, ప్రజలు, టెరిటరీ, ప్రదేశం, గవర్నమెంట్, ప్రభుత్వం, ఇక సోవర్నిటీ, సార్వభౌమాధికారం. సో ఒక దేశానికి ఉన్న అత్యున్నతమైన సార్వభౌమాధికారం అనేది ఉంటే ఆ దేశం అనేది రికగ్నైజ్ చేయబడుతుంది అని శాస్త్రవేత్తలు చెప్పింది. అయితే సోవర్నిటీ విషయానికి వచ్చేటప్పటికి ఈ సోవర్నిటీ అనే కాన్సెప్ట్ని ఎప్పుడు వచ్చింది పొలిటికల్ సైన్స్లోకి? సో సోవర్నిటీ అనే కాన్సెప్ట్ ఆఫ్ సోవర్నిటీ అనేది జీన్ బోర్డిన్, ఫ్రెంచ్ శాస్త్రవేత్త తెచ్చారు. ఆయన రాసినటువంటి 6 books of కామన్వెల్త్. 6 books of కామన్వెల్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జీన్ బోర్డ్ రాసినటువంటి బుక్ ఏంటంటే 6 books of కామన్వెల్త్ 1576లో రాశారు. ఈయన 16వ శతాబ్దానికి చెందిన శాస్త్రవేత్త జీన్ బోర్డిన్. 6 books of కామన్వెల్త్. ఈ యొక్క 6 books of కామన్వెల్త్లో కాన్సెప్ట్ ఆఫ్ సోవర్నిటీ అనేది చెప్పడం జరిగింది. అయితే సార్ ఓకే, జీన్ బోర్డిన్ గారు చెప్పారు, ఓకే, మరి సోవర్నిటీ వచ్చేటప్పటికి మనకి మ్యాథ్ ద ఫాలోయింగ్ ఇస్తారు, అలానే కొన్ని స్టేట్మెంట్స్లో అడగవచ్చు సార్, దానికి రిలేటెడ్గా థింకర్స్ చెప్పండి సార్ అని మనకు అడగవచ్చు. సో సోవర్నిటీకి వచ్చేటప్పటికి మనకి మెయిన్గా థింకర్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జీన్ బోర్డిన్ ఈ ద ఫాదర్ ఆఫ్ సోవర్నిటీ. అలానే వారితో పాటు సోవర్నిటీ కోసము బాగా చెప్పినవి ఎవరంటే జీన్ బోర్డిన్, జాన్ ఆస్టిన్, అలానే అరోల్ లాస్కీ. సో సోవర్నిటీ అనేది కొన్ని సంస్థల మధ్య ఉంటుంది. సంస్థల మధ్య అంటే సోవర్నిటీ అనేది ఒక్కటే కాదు, ఆ లోపల ఆ అధికారం అనేది విభజన చేయబడి ఉంటుందని చెప్పి అరోల్ లాస్కీ గారు చెప్పింది. సో అది సోవర్నిటీ కోసం. ఇక లిబర్టీ. సో స్వేచ్ఛ తెలుసు, ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్. సో లిబర్టీ వచ్చేటప్పటికి మనకి మెయిన్ థింకర్స్ ఎవరంటే జాన్ లాక్, అలానే ఈసయ్యా బెల్లింగ్, అలానే ఆడమ్ స్మిత్, అలానే రాబర్ట్ నాజిక్ వీళ్ళ మెయిన్ థింకర్స్. సో వీళ్ళు లిబర్టీ కోసము ఏ యొక్క మీనింగ్ చెప్పారు, లిబర్టీ యొక్క డెఫినేషన్ ఏం చెప్పారు, ఆ మీనింగ్ ఏం చెప్పారు అని మనకు అడగవచ్చు. సో లిబర్టీ యొక్క మీనింగ్ చూసుకుంటే వ్యక్తి తన అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి మరియు నిర్ణయాలు తీసుకోవడానికి ఉండేదే స్వేచ్ఛ అని చెప్పబడింది. అయితే లిబర్టీని రకరకాలుగా శాస్త్రవేత్తలు వివరించారు. అందులో జాన్ లాక్ గారు, అలానే జాన్ స్టూవర్ట్ మిల్లు, రాబర్ట్ నాజిక్ వంటి, అలానే ఆడమ్ స్మిత్ రకరకాలుగా చెప్పడం జరిగింది. అందులో లిబర్టీలో 2 కాన్సెప్ట్స్ ఆఫ్ లిబర్టీ అనే కాన్సెప్ట్ చెప్పింది ఎవరంటే ఏసయ్యా బెర్లిన్. అందులో నెగిటివ్ లిబర్టీ అండ్ పాజిటివ్ లిబర్టీ. అండ్ జాన్ స్టూవర్ట్ మిల్ గారు ఏం చెప్పారంటే ఆన్ లిబర్టీ అనే బుక్ రాశారు. ఆన్ లిబర్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్ లిబర్టీ అనే బుక్ రాశారు. ఈ యొక్క ఆన్ లిబర్టీ అనే బుక్లో హార్న్ ప్రిన్సిపల్ అని చెప్పారు. ఇక్కడ హార్న్ ప్రిన్సిపల్లో స్టేట్మెంట్స్లో మనకు అడగవచ్చు ఎస్ఎస్ఎన్ రీజన్లో. సో ఎస్ఎస్ఎన్ అడగలుగుతారంటే జాన్ స్టూవర్ట్ మిల్ అనే బుక్ ఆయన ఆన్ లిబర్టీ అనే బుక్ను రాశారు. ఆన్ లిబర్టీ బుక్లో ఆర్మ్స్ ప్రిన్సిపల్ కోసం చెప్పారు. ఆర్మ్స్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే వ్యక్తి ఏదైతే ఉందో వ్యక్తి యొక్క స్వేచ్ఛను రాజ్యం అనేది కంట్రోల్ చేయకూడదు. ఒకవేళ ఆ వ్యక్తి ఇతరులను భంగం కలిగిస్తే, ఇతరులను ఇబ్బంది పెడితే అప్పుడు రాజ్యం జోక్యం చేసుకోవాలని చెప్పి తన యొక్క ఆన్ ప్రిన్సిపల్ యొక్క కాన్సెప్ట్ని చెప్పారు. ఇక మీరు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అంటే లిబర్టీ మీద ఇంటర్మీడియట్ బుక్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ లిబర్టీ అనేది ఒక యూనిట్, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ అనే యూనిట్. అందులో మీనింగ్స్ ఉంటాయి, డెఫినేషన్స్. సో జాన్ స్టూవర్ట్ మిల్ ఇచ్చినవి, ఆడమ్ స్మిత్ ఇచ్చినది, అలానే ఈసయ్యా బెర్లిన్ ఇచ్చినవి. సో మనం చూసుకోవాలి. ఇక ఈక్వాలిటీ. సో ఈక్వాలిటీ అంటే చట్టం ముందు అందరూ సమానమే, వివక్ష లేకపోవడం, ఆర్టికల్ 14. సో ఈక్వాలిటీ వచ్చేటప్పటికి కాన్స్టిట్యూషన్ పరంగా ఏంటంటే
ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రిటన్. సో రూల్ ఆఫ్ లా అనే ఒక బుక్ను కాన్సెప్ట్ను చెప్పింది ఎవరంటే ఏవి డైసీ. సో ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది బ్రిటన్ తెచ్చుకున్నాం, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేది అమెరికా నుంచి తెచ్చుకున్నాం. సో ఈక్వాలిటీకి వచ్చేటప్పటికి మనకి అరిస్టాటిల్ గారు చెప్పినటువంటి మనం గుర్తుంచుకోవాలి. సో అరిస్టాటిల్ గారు ఈక్వాలిటీ మీద ఏం చెప్పారు అంటే సమానులను సమానంగా చూడాలి, అసమానులను అసమానాలుగా చూడాలని చెప్పిన శాస్త్రవేత్త అని మనకి అడగవచ్చు. సో ఈక్వాలిటీ మీద అరిస్టాటిల్ గారు తన అభిప్రాయాన్ని అలా చెప్పడం జరిగింది. ఇక జస్టిస్, అందరికి సమాన అవకాశాలు హక్కులు కల్పించేదే ధర్మం. సో జస్టిస్కి వచ్చేటప్పటికి థియరీ ఆఫ్ జస్టిస్ అనే బుక్ ఎవరు రాశారని మనకు అడగవచ్చు. సో జాన్ రాల్స్. సో జస్టిస్ కోసం మెయిన్గా థింక్ ఎవరంటే జాన్ రాల్స్. ఆయన రాసినటువంటి ఏ థియరీ ఆఫ్ జస్టిస్ ఆర్ పొలిటికల్ లిబరలిజం, జస్టిస్ యాజ్ ఫెయిర్నెస్, సో ఇలాంటి కాన్సెప్ట్ను ఆయన చెప్పడం జరిగింది. ఇక రైట్స్, థియరీ ఆఫ్ న్యాచురల్ రైట్స్ వచ్చేటప్పటికి జాన్ లాక్ గారు మనం గుర్తుంచుకోవాలి. సో ఈయన తను రాసిన టూ థియరీస్ ఆఫ్ గవర్నమెంట్లో సోషల్ కాంట్రాక్ట్ థియరీని చెప్పడం జరిగింది. అందులో థియరీ ఆఫ్ నేచర్, సో ప్రాకృతిక వ్యవస్థలోనే మనకి సహజ హక్కులు ఉన్నాయి. ఆ సహజ హక్కులు ఏంటంటే రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు ప్రాపర్టీ. ఇక పవర్, సో ఇతరులు ప్రవర్తన మార్చగలిగే లేదా ప్రవర్తన చేసేదే శక్తి. సో పవర్ మీద పౌర్ అనే పదం నుంచి వచ్చింది. సో పవర్ మీద కొంతమంది థింకర్స్ ఉంటారు. సో రాబర్ట్ మైకెల్స్, అలానే పాలిటిక్స్ వచ్చేటప్పటికి హన్స్ మార్గంతా, అలానే పవర్ పాలిటిక్స్లో నికోలా మైకెల్ గారు కూడా చెప్పడం జరిగింది పవర్. సో ఈ పవర్, రైట్స్, జస్టిస్ ఇవన్నీ ఇంటర్మీడియట్ బుక్స్లో మనకు ఉంటాయి. వాటి యొక్క డెఫినేషన్ మనము చూసుకోవాలి. ఇక సిటిజన్షిప్, సో పౌరుషత్వం, ఒకే దేశంలో చట్టబద్ధంగా నివసించే సభ్యత్వాన్ని సిటిజన్షిప్ అని చెప్పుకుంటాం. సో రీసెంట్గా 2019లో సిఏఏ యాక్ట్ తెచ్చారు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ సిఏఏ ఎప్పుడు వచ్చిందంటే 2019లో. మరి భారతదేశంలో పౌరసత్వాన్ని ఎలా పొందగలం అంటే బై బర్త్ పొందగలం, అలానే బై రిజిస్ట్రేషన్ పొందగలం. సో మరి ఈ సిటిజన్ షిప్ వచ్చేటప్పటికి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక పౌరుడు, భారతదేశంలో ఒక పౌరుడు మరణించినట్టు ఎలా ధృవీకరిస్తారు అని మనకు ఒక క్వశ్చన్ రావచ్చు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకి అడుగుతుంటారు ఇలాంటి ప్రశ్నలు. సో భారతదేశంలో ఒక వ్యక్తి పూర్తిగా 7 సంవత్సరాలు అజ్ఞాతంలో అంటే కనబడకను ఉంటే ఆ వ్యక్తి మరణించినట్లుగా భారతదేశం చట్టాల ప్రకారం అది ధృవీకరిస్తారు. ఇక లిబరలిజం, ఉదారవాదం చెప్పుకుంటాం. వ్యక్తి స్వేచ్ఛకు మరియు ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత ఇచ్చేదే ఈ యొక్క సిద్ధాంతం లిబరలిజం. ఇక మార్క్సిజం, సో మార్క్సిజం వర్గరహిత సమాజం మరియు సమాన పంపిణీని కోరేది సిద్ధాంతం. ఈ సిద్ధాంతం కార్మిక హక్కుల కోసం. ఈ కార్మిక హక్కుల కోసం చెప్పింది ఎవరంటే కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడ్రిక్ ఎంగెల్స్. సో కార్ల్ మార్క్స్ రాసినటువంటి కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ రాసినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఏ ఇయర్లో పబ్లిష్ అయిందంటే 1848. అలానే సైంటిఫిక్ మెటీరియలిజం చెప్పిన కాన్సెప్ట్ చెప్పింది ఎవరంటే కార్ల్ మార్క్స్. అలానే డాస్ క్యాపిటల్ ఇప్పుడు పబ్లిష్ అయిందంటే 1867. ఇక ఫెమినిజం, స్త్రీవాదం, స్త్రీలకు సమాన హక్కులు అవకాశాలు ఉన్నాయని కోరే ఉద్యమం ఏదంటే ఫెమినిజం. సో ఈ ఫెమినిజం వచ్చేటప్పటికి రీసెంట్గా భారతదేశంలో 2023లో 106వ రాజ్యాంగ సవరణ చట్టం ఏంటి, పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ఒక 106వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఇక 105వ రాజ్యాంగ సవరణ రిలేటెడ్గా చూసుకుంటాం. 105వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే స్టేట్లో ఓబీసీ పేద ఆ యొక్క డేటాను చేసుకోవచ్చు స్టేట్స్ అనేవి చెప్పింది. అలానే 104వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీ ఆ యొక్క వర్గాలకు పార్లమెంట్లో యొక్క రిజర్వేషన్ అనేది 10 సంవత్సరాలు పెంచడం జరిగినది. అలానే 103వ రాజ్యాంగ సవరణ అనేది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 10%, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అలానే 102వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం తెలుపుతుందంటే నేషనల్ కమిషన్ ఫర్
బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది రాజ్యాంగబద్ధం చేశారు. ఇక 101వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం తెలుపుతుందంటే జిఎస్టి 279 క్లాజ్ ఏ జిఎస్టి అనేది చేర్చారు. 101వ రాజ్యాంగ సవరణ 2016లో ఇది అమెండ్మెంట్ యాక్ట్ చేయడం జరిగినది. ఇక 97వ రాజ్యాంగ సవరణ ఏం జరుగుతుందంటే కోఆపరేటివ్ సొసైటీస్ 9 క్లాస్ బి అనేది భారత రాజ్యాంగం 2011లో ఈ యొక్క యాక్ట్ అనేది రావడం జరిగింది. సో ఇంకా చెప్పుకుంటే అలా క్లాస్ వెళ్ళిపోతుంది కాబట్టి మనం మరి బ్యాక్ టు క్లాస్కి వచ్చేద్దాం. మల్టీ కల్చరిజం. సో మల్టీ కల్చరిజం వచ్చేటప్పటికి ఏంటి సార్ అంటే ఈ మల్టీ కల్చరిజం అనేది 1990లో ప్రపంచ దేశాలను పాకిందండి. సో భిన్న సంస్కృతుల వారు కలిసి జీవించే విధానమే మల్టీ కల్చరిజం. సో మల్టీ కల్చరిజం వచ్చేటప్పటికి మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విల్ కీమ్లికా అనే సైంటిస్టు ఈ యొక్క మల్టీ కల్చరిజం కాన్సెప్ట్ను చెప్పడం జరిగింది. సో భారతదేశంలో భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన మతాలు కలవారు ఉంటారు. అలానే మనం కెనడా తీసుకుంటే, ఇంగ్లాండ్ తీసుకుంటూ ప్రపంచ దేశాలని ఈ యొక్క మల్టీ కల్చరిజం విధాన్ని పాటిస్తున్నాయి. సో అలా భిన్న సంస్కృతులు ఒకే ప్రాంతంలో నివసించడాన్ని మల్టీ కల్చరిజం చెప్పుకుంటాం. ఆ మల్టీ కల్చర్ వచ్చేటప్పటికి విల్ కెంబర్గా రాసినటువంటి మల్టీ కల్చరిజం ఒకటి ఉంది. అలానే బీకు ఫరక్ గారు రీథింకింగ్ మల్టీ కల్చరిజం కోసం చెప్పడం జరిగినది. గ్లోబలిజం అలానే పొలిటికల్ కల్చర్. సో రాజకీయ సంస్కృతి, సమాజంలో ప్రజలకు రాజకీయాలపై ఉన్న వైఖరి, నమ్మకాలనే పొలిటికల్ కల్చర్ అని చెప్పుకుంటాం. ఈ పొలిటికల్ కల్చర్ వచ్చేటప్పటికి ఆల్మాన్ అండ్ వెర్బా మనం గుర్తుంచుకోవాలి. అందులో మనకి సబ్జెక్ట్ కల్చర్, పారోచియల్ కల్చర్, అలానే పార్టిసిపెంట్ కల్చర్ అనేవి ఉంటాయి. సో పారోచియల్ కల్చర్ ఏంటంటే ప్రజలకి రాజకీయాల మీద అవగాహన ఉండదు. సబ్జెక్ట్ కల్చర్ ఏంటంటే ప్రజలకి రాజకీయాల మీద అవగాహన ఉంటుంది కానీ పాల్గొనరు. మరి పార్టిసిపేటివ్ కల్చర్ ఏంటంటే ప్రజలకి రాజకీయాల మీద అవగాహన ఉంటుంది, మరి పాల్గొంటారు. సో ఇది ఆల్మన్ వెర్బా వారు చెప్పారు. ఇక పొలిటికల్ సోషలైజేషన్. సో రాజకీయ సామాజికీకరణ, రాజకీయ పరిజ్ఞానం ప్రజలకి అభిప్రాయకి పొలిటికల్ సోషలైజేషన్. అది కుటుంబము, సమాజం ద్వారా పొలిటికల్ రాజకీయాలపై అవగాహన పెంచుకుంటారు. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం. రూల్ ఆఫ్ లా. దేశంలో చట్టమే అత్యున్నతమైనది ఏవిడైసి అని చెప్పారు. ఇది ఈక్వాలిటీ బిహేవియర్ లా వచ్చింది. అలానే సెక్యులరిజం, ఇట్ ఇస్ ద ఆపోజిట్ ఆఫ్ రిలీజియన్. సో ఏదైతే గవర్నమెంట్ ఉందో అది రిలీజియన్కి వ్యతిరేకంగా ఉంటుంది. సో గవర్నమెంట్ ఏ ఒక మతానికి అనుకూలంగా ఉండదు. సో అన్ని మతాలను గౌరవిస్తుంది. కాకపోతే ఇండియాలో అది మనకి ఉండదు, అది రాజ్యాంగానికి పరిమితమైంది. ఇక సివిల్ సొసైటీ. సో పౌర సమాజం. సో ప్రభుత్వం కాని సంస్థలు ప్రజల సమస్యల కోసం చేసే ప్రయత్నాలు, ప్రజల గ్రూప్స్ ఇలాంటివంటి కొన్ని ఉంటాయి. సో ఆర్గనైజేషన్. అకౌంటబిలిటీ. సో జవాబుదారీతనం. సో తన నిర్ణయాలకు వివరణ ఇచ్చే బాధ్యత అనేది అకౌంటబిలిటీ చెప్పుకుంటారు. సో ఈ అకౌంటబిలిటీ అనేది గవర్నెన్స్ అనేది వచ్చిన తర్వాత ఈ యొక్క పదాలు మనకి అందుబాటులోకి వచ్చాయి. సో అకౌంటబిలిటీ వచ్చేటప్పటికి ఇండియా పరంగా చూసుకుంటే పార్లమెంటుకు మంత్రివర్గం సమాధానం చెప్పడం. సో 75 ఆర్టికల్స్ అనేవి వాటికి సంబంధించి. వెల్ఫేర్ స్టేట్. సో ప్రజల్లో ప్రాథమిక అవసరాలు తీర్చేదే ప్రభుత్వం. సో వెల్ఫేర్ స్టేట్లో ఏముంటాయి? సో ఎక్కువగా ఇప్పుడు ఇండియా ఎట్లా వెళ్తుంది, రాష్ట్రానికి వచ్చే ఆదాయం కన్నా పెట్టే వెల్ఫేర్ ఎక్కువగా ఉంటుంది గత 6 సంవత్సరాల నుంచి. సో వెల్ఫేర్ అనేది ఎక్కువ పథకాలు అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి, కేంద్రం నుంచి అప్పు తెచ్చుకొని మరి వెల్ఫేర్ కోసం కొన్ని స్టేట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఇక రిపబ్లిక్. సో రిపబ్లిక్ వచ్చేటప్పటికి రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే ప్లేటో. సో ఆ గ్రంథాన్ని ఎన్ని పుటలుగా మార్చారు, ఎన్ని భాగాలుగా రాశారంటే 10 భాగాలు. మరి ప్లేటో రాసినటువంటి రిపబ్లిక్ లో ఐడియా స్టేట్ అనేది ఏ ఒక పాటలు ఉంటుందంటే 5, 6, 7 ఒక పాటలో ఉంటుంది. ఇక రిపబ్లిక్ అనే అంటే ప్లేటో ప్రకటించిన ఆదర్శవంతమైన ఐడియా స్టేట్. మరి రిపబ్లిక్ అనేది ఇంకా ప్రియంబుల్లో మనకు కనబడుతుంది కదా. సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అనేది మనం గుర్తుంచుకోవాలి. వరుస క్రమం మనకి అడిగే ఛాన్స్ ఉంటాయి. ఇక సోషల్ కాంట్రాక్ట్. సో సోషల్ కాంట్రాక్ట్ వచ్చేటప్పటికి మనకి మెయిన్గా 3 థింకర్స్. ఆ 3 థింకర్స్ అందులో మొదటి ఆయన థామస్ హాబ్స్.
స్టేట్ ఆఫ్ నేచర్. స్టేట్ ఆఫ్ నేచర్కి వచ్చేటప్పటికి రాజ్యం అనేది స్టేట్ ఆఫ్ నేచర్ అనేది ప్రభుత్వం ఏర్పడక ముందు, రాజ్యం ఏర్పడక ముందు ప్రాకృతిక వ్యవస్థలో అతలాకుతలంగా ఉండేది. ఉన్నోడిదే రాజ్యం ఉన్నట్టు అక్కడ అంతా హింసే జరిగి ఉండేదని థామస్ హాబ్స్ యొక్క భావన. ఆ యొక్క సోషల్ కాంట్రాక్ట్ థియరీ లేవియతన్ అనే గ్రంథంలో ఆయన చెప్పడం జరిగినది. దాని తర్వాత జాన్ లాకన్ ఆయన థియరీ ఆఫ్ నేచురల్ రైట్స్ అని చెప్పడం జరిగింది. అలానే ట్రియాటిస్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క బుక్లో థామస్ హాబ్స్ గారు చెప్పినటువంటి అంత హింస ఏం లేదు కానీ ప్రజలకి న్యాచురల్ రైట్స్ ఉన్నాయి. ఆ న్యాచురల్ రైట్స్లో రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు ప్రాపర్టీ అనేది ఉంది. సో లిమిటెడ్ గవర్నమెంట్ అనేది ఉంది కావాలని సోషల్ కాంట్రాక్ట్ థియరీ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత జీన్ జాక్వస్ రూసో. సో ఆయన సోషల్ కాంట్రాక్ట్ అనే థియరీలో స్టేట్ ఆఫ్ నేచర్ అనేది భాగ్యం ఉంది. ప్రజలు పాపులర్ సోవర్నిటీ, సో ప్రజల సంకల్పానికి ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. ఇది సోషల్ కాంట్రాక్ట్ థియరీకి సంబంధించిన మెయిన్ 3 థింకర్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక జనరల్ విల్, సో సామాన్య సంకల్పం మొత్తం సమాజం యొక్క ఉమ్మడి ప్రయోజనమే అని జనరల్ విల్ సోషల్ కాంట్రాక్ట్ థియరీలో జీన్ జాక్వస్ రూసో గారు చెప్పడం జరిగింది. ఇక సపరేషన్ ఆఫ్ పవర్, సో శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల యొక్క ప్రత్యేకత. సో దేనికంటే దానికి ప్రత్యేకత ఉంటుంది. సో ఏదైతే గవర్నమెంట్స్ ఆఫ్ ఆర్గాన్స్లో దీని యొక్క సెపరేషన్ పవర్స్ అనేది ఉంటుంది. శాసనశాఖ శాసనం చేస్తే కార్యశాఖ దాన్ని అమలు పరుస్తుంది, న్యాయశాఖ దాన్ని వీటి మధ్య ఏదైనా తేడాలు ఉంటే దాన్ని సవరిస్తుంది న్యాయశాఖ. సో మార్టిస్కు గారి యొక్క సిద్ధాంతం అది స్పిరిట్ ఆఫ్ లాస్లో చెప్పడం జరిగినది. అండ్ యూటిలిటేరియనిజం, ప్రయోజనవాదం, ఉపయోగితవాద సిద్ధాంతం అని చెప్పుకుంటాం. గరిష్ట ప్రజలకు గరిష్ట సంతోషం కలిగించేదే ఉత్తమమైన పాలనని జెరెమీ బెంథమ్ గారు చెప్పారు. తర్వాత జాన్ స్టూవర్ట్ మిల్ గారు కూడా యూటిలిటేరియనిజం కోసం చెప్పడం జరిగినది. ఇక డయాలెక్ట్స్, సో ద్వంద్వ తర్కం, సో వాదం ప్రతివాదం ద్వారా సత్యం తెలుసుకోవడాన్ని ఇక డయాలెక్ట్స్ చెప్పడం జరిగింది. సో ఎగెల్ తత్వశాస్త్రం అని చెప్పుకుంటాం, GWF ఎగెల్. సో తీసుకునేటప్పుడు యాంటీ థీసిస్ ఉంటుంది, మొత్తం కలిసి సింథసిస్ అనేది ఏర్పడుతుంది. అంటే వాదంకి ప్రతివాదం ఉంటుంది, తర్వాత సమన్వయం ఏర్పడుతుంది, మళ్ళీ వాదం వస్తుంది, మళ్ళీ ప్రతివాదం, తర్వాత మళ్ళీ సమన్వయం. దీన్నే సత్యం తెలుసుకోవడం. డయాలెక్టిక్స్ అనే ఒక వర్డ్ వచ్చిందంటే అది GWF ఎగెల్ చెప్పారని గుర్తుంచుకోవాలి. ఇక క్లాస్ స్ట్రగుల్ వచ్చిందంటే కార్ల్ మార్క్స్ గారిని కంపల్సరీ గుర్తుంచుకోవాలి. దీని వర్గ పోరాటం చెప్పుకుంటాం. సమాజంలో ధనిక మరియు పేద వర్గాల మధ్య జరిగిన సంఘర్షణనే క్లాస్ స్ట్రగుల్ అని చెప్పుకుంటాం. మార్క్స్ విశ్లేషణ. ఇక అలైట్ థియరీ, అగ్రవర్ణ సిద్ధాంతం, అధికారం కొద్దిమంది చేతుల్లోనే ఉంటుందనే వాదనే అలైట్ థియరీ అంటారు. సో ఈ యొక్క అలైట్ థియరీని చెప్పింది ఎవరంటే విల్ఫోర్ పారాటో, రాబర్ట్ మైకెల్స్, అలానే జెనెట్ మోస్కా వంటి వారు ఈ యొక్క అలైట్ థియరీని చెప్పింది. సో పవర్ అలైట్ యొక్క థియరీని ఏం చెప్పారంటే రైట్ మిల్స్. అలైట్ థియరీని చెప్పిందంటే పారాటో. అనే రూలింగ్ క్లాస్ అనే ఒక బుక్ని ఎవరు రాశారంటే గెటానో మాస్కా. ఇక సోవర్నిటీ, సో ఆప్స్ ఏం చెప్పారు అంటే ఆప్స్ ప్రకారం రాజరికం యొక్క సర్వాధికారమే సోవర్నిటీ అని చెప్పారు. ఇక నేచురల్ రైట్స్, సో పుట్టుకతోనే వచ్చే ప్రాథమిక హక్కులు, జాన్ లాక్ కింద చెప్పుకున్నాం కదా. టోటలిటేరియనిజం, వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్వాధికారవాదం, ప్రభుత్వం ప్రతి అంశాన్ని నియంత్రించడాన్ని టోటలిటేరియనిజం చెప్పుకుంటా. ఈ టోటలిటేరియనిజం నేను చెప్పింది ఎవరంటే హన్నా హార్డెంట్. ఇక టోటల్ రెవల్యూషన్ వేరు, టోటలిటేరిజం వేరు. టోటల్ రెవల్యూషన్ ఎవరు చెప్పారంటే జయప్రకాష్ నారాయణ్. ఇక లేవియతన్ అనే గ్రంథం ఎవరంటే థామస్ హాబ్స్ గారు చెప్పుకుంటాం. ప్రిన్స్ అనే గ్రంథం అంటే నికోలో మ్యాక్యూవెలి, ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ పొలిటికల్ సైన్స్ అంటే నికోలో మ్యాక్యూవెల్ గారిని చెప్పుకుంటాం. అలానే క్యాపిటలిజం, పెట్టుబడిదారీ విధానం అందరికి తెలిసి ఉంటుంది. ఇక ఏలియంటేషన్, పరాయీకరణ, వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్మికుడు తన శ్రమకు ఫలితానికి దూరం అవ్వడం. సో ఇదైనా ఏలియనేషన్ అంటారు, ఏలియనేషన్ అని చెప్పుకుంటాం. ఇక ప్లూరలిజం, బహుళవాదం, సమాజంలో అనేక స్వతంత్ర సంస్థలు ఉండటం దాన్ని ప్లూరలిజం అని చెప్పుకుంటాం. రాబర్ట్ దాల్ ప్లూరలిజం కోసం చెప్పారు. పాలియార్చి. ఇక అనార్చిజం, అరాచకవాదం, ప్రభుత్వం లేని సమాజం ఉండాలని కోరేవాదాన్ని అనార్చిజం చెప్పుకుంటాం. సో ఇక్కడ స్టేట్ ని పూర్తిగా వీళ్ళు అగైనెస్ట్ చేస్తారు, అనార్చిజం. ఇక ఫెమినిజం,
బిహేవియర్. స్త్రీవాదం, స్త్రీగా పుట్టడం కాదు మార్చబడడం అనే వాదన. స్త్రీగా పుట్టడం కాదు మార్చబడడం అనే వాదన చెప్పింది ఎవరంటే సీమన్ డి బ్యూవరే. సీమన్ డి బ్యూవరే ఆయన ఇక స్త్రీవాదం కోసం అలా వివరించడం జరిగింది. స్త్రీగా పుట్టడం కాదు మార్చబడడం అని చెప్పడం జరిగినది. ఇక ఫేస్కిజం. సో ఫాసిజం అనేది ఎవరు దీని ఉదాహరణ చెప్పుకుంటామంటే ఫాసిజం. సో ఫాసిజం తీవ్ర జాతీయవాదం, నియంతృత్వ పాలన. సో ఇక్కడ మొత్తం తీవ్ర అల్ట్రా నేషనలిజం అనేది ఇక్కడ ఉంటుంది. సో నియంతృత్వ పాలన అనేది మనం చూడవచ్చు. సో దీనికి ఉదాహరణ ఎవరంటే ఇటలీలో నియంత అయినటువంటి ముసోలిని పాలన మనము దాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఇండివిడ్యువలిజం, వ్యక్తివాదం. వ్యక్తి స్వేచ్ఛకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేది ఇండివిడ్యువలిజం. లిబరలిజంలో ఇది ఒక మెయిన్ కాన్సెప్ట్, లిబరలిజంలో ఉన్న కాన్సెప్ట్లో. ఇక కన్జర్వేటిజం, సాంప్రదాయవాదం. మార్పులకు నిదానంగా కోరుకునేదే ధోరణి. సో పాత ఆచారాలని మనం అలాగా గౌరవిస్తూ అలా మెల్లమెల్లగా మారాలి ఆధునిక విధం అని చెప్పేదే కన్జర్వేటిజం. సో మైకెల్ ఫౌకాల్ట్, ఎర్మన్ బార్కే వంటి శాస్త్రవేత్తలు ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకా రాడికలిజం, తీవ్రవాదం, మూల మార్పులను కోరడాన్ని రాడికలిజం చెప్పుకుంటాం. స్టేట్ ఆఫ్ నేచర్. సో ఇక్కడ రాడికలిజం వచ్చింది కాబట్టి రాడికల్ హ్యూమనిజం అని చెప్పింది ఎవరంటే ఎర్మన్ రాయ్. ఇక రూల్ ఆఫ్ లా, ఏవి డైస్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన రాసిన రూల్ ఆఫ్ లా దాని నుంచి పుట్టుకొచ్చింది ఈక్వాలిటీ బిఫోర్ లా. ఇక పాజిటివిజం, ప్రత్యక్షవాదం, అనుభవపూర్వక ధ్యానాన్ని ప్రాధాన్యత ఇచ్చేది పాజిటివిజం. సో అగస్టే కామ్టే సిద్ధాంతంలో ఈ యొక్క పాజిటివిజం అనేది మనము చూడవచ్చు. సో వెస్టర్న్ పొలిటికల్ థాట్ యొక్క అధ్యయన పద్ధతిలో ఈ యొక్క పాజిటివిజం కూడా ఒకటి. ఈ యొక్క పాజిటివిజం ఏంటంటే అనుభవపూర్వక పద్ధతుల ద్వారా మనము వెస్టర్న్ పొలిటికల్ థాట్ ని మనం అధ్యయనం చేయడం చెప్పవచ్చు. సో అగస్టే కామ్టే యొక్క సిద్ధాంతం ఇది పాజిటివిజం అనేది. ఇక స్ట్రక్చరలిజం, నిర్మాణాత్మక వాదం. వ్యవస్థల యొక్క నిర్మాణాన్ని అధ్యయనం చేయడాన్ని స్ట్రక్చరలిజం అని చెప్పుకుంటాం. సో స్ట్రక్చరలిజం ఫంక్షన్ వచ్చేటప్పటికి గ్యాబ్రియల్ అల్మాన్ మనం గుర్తుంచుకోవాలి. ఇక హెగెమనీ, ఆధిపత్యం. ఒక వర్గం మరొక వర్గంకి సాంస్కృతిక పెత్తనాన్ని హెగెమనీ చెప్పుకుంటాం. సో యాంటీనో గ్రామ్సీకి వచ్చేటప్పటికి మనం గుర్తుంచుకోవాలి. ఇక రేషనలిజం, హేతువాదం, తర్కంతో ఆలోచించడం అని కేవలం నమ్మకంకే కాకుండా కారణాలపై ఆధారపడి రేషనలిజం చెప్పుకుంటాం. సో మనకి ఇవెందుకు ఇలా చెప్తున్నానంటే చాలాసార్లు రాసా యూజీసీ నెట్ రాసిన తర్వాత ప్రతిసారి ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకుంటున్నా. సో మొత్తం నేర్చుకున్న తర్వాత అర్థం ఏంటంటే ఏదో మామూలుగా ఆడుతూ పాడు చదివేస్తాము అంటే అవదు. సబ్జెక్ట్ నేర్చాలి కంపల్సరిగా. కీవర్డ్స్ చదువుకొని లేకపోతే ఏదో 300 ప్రశ్నలు బుక్ కొని చదువుతామంటే కాదు రియాలిటీలో. ఎందుకంటే 8 నిమిషాలు నెట్టపోయేది. ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకున్నాను. అందుకోసమని క్లాస్ ఇంకా బాగా చెప్పాలని అనుకుంటా కానీ టైం లేని బట్టి అలా వెళ్ళిపోతున్నాం, అర్థం చేసుకోగలరు. ఇక కమ్యూనిటేరియనిజం, సమాజవాదం. వ్యక్తి కంటే సామాజిక సమూహానికి ప్రాధాన్యత ఇచ్చేదే కమ్యూనిటేరియనిజం. ఇక స్వరాజ్, స్వపరిపాలన లేదా ఆత్మ నియంత్రణ. సో ఈ స్వరాజ్ అనే చెప్పింది ఎవరంటే గాంధీజీ గారు. ఇక సత్యాగ్రహ, సత్యాన్ని గ్రహించడం, సత్యం కోసం అహింస మార్గం పోరాటాన్ని ఉప్పు సత్యాగ్రహం సాల్ట్ సత్యాగ్రహం అనేది మనం చూడవచ్చు. ఇక ఇంటిగ్రల్ హ్యూమనిజం, ఏకాత్మ మానవతావాదం. వ్యక్తి, సమాజం, పర్యావరణం మధ్య సమతుల్యతనే ఇంటిగ్రల్ హ్యూమనిజం చెప్పుకుంటాం. సో ఇంటిగ్రల్ హ్యూమనిజం చెప్పింది ఎవరంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఇక దీన్ దయాళ్ పోర్ట్ ఎక్కడ ఉందంటే కాన్లా పోర్ట్. ఇక సర్వోదయ, సో అందరి అభ్యుదయం కోరేది సర్వోదయ. ఈ యొక్క సర్వోదయాన్ని చెప్పింది ఎవరంటే గాంధీజీ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నవ్య మానవవాదం. సో నవ్య మానవతావాదం అనేది ఆధునిక దృక్పథంతో మానవ విలువను పాటించడాన్ని నవ్య మానవవాదం అని చెప్పుకుంటాం. దీన్ని చెప్పింది ఎవరంటే ఎర్మన్ రాయ్. ఇక సోషల్ జస్టిస్, సో సామాజిక న్యాయం. సో అనగానే వర్గాలకు అవకాశం కల్పించడమే సోషల్ జస్టిస్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. మరి భారతదేశంలో అతిపెద్ద అంబేద్కర్ యొక్క అతి ఎత్తైన అంబేద్కర్ స్టాట్యూ ఎక్కడ ఉందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సోషల్ జస్టిస్ చెప్పింది ఎవరంటే అంబేద్కర్ గారు. ఇక పాసివ్ రెసిస్టెన్స్, నిష్క్రియ
ఘటన. హింస లేకుండా ప్రభుత్వ చర్యలను నిరాకరించడాన్నే పాసివ్ రెసిస్టెన్స్ అని చెప్పుకుంటాం. హింస లేకుండా ప్రభుత్వ చర్యలను నిరాకరించడమే పాసివ్ రెసిస్టెన్స్. ఇక హిందూ సంస్కృతి ఆధారిత జాతీయవాదం చెప్పింది ఎవరంటే విడి సవర్కర్ గారు. ఇక దళితవాదం అంటరానితనంపై పోరాటం, మానవ హక్కుల కోసం ఉద్యమం చేసింది ఎవరంటే జ్యోతిరావు ఫూలే. ఇక అహింస, ఏ ప్రాణికి హాని చేయకపోవడమే గాంధీజీ గారు తీసుకున్న అతిపెద్ద ఆయుధం అది. ఇక నేషనలిజం, జాతీయవాదం, దేశం పట్ల భక్తి. ఇక ధర్మ, నైతిక కర్తవ్యాల పాటింపు. అర్థశాస్త్రం వచ్చినప్పుడు కౌటిల్య గారు రాశారు. ఆ కౌటిల్య గారు సప్తాంగ థియరీ చెప్పడం జరిగినది. ఇక సత్యశోధక్ సమాజం. సో అర్థశాస్త్రం వచ్చేటప్పటికి మనకి ఏదైతే రాజ్యానికి 7 సప్తాంగ థియరీ చెప్పారు కదా, ఈ సప్తాంగ థియరీలో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, దాని యొక్క అంగాలు మనం గుర్తుంచుకోవాలి. ఇక డెమోక్రటిక్ సోషలిజం, సామ్యవాదం, పద్ధతిలో సమానత్వం, ప్రజాస్వామ్య పద్ధతిలో సమానత్వం, డెమోక్రటిక్ సోషలిజం అని చెప్పింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. వెరీ వెరీ ఇంపార్టెంట్. డిస్కవరీ ఆఫ్ ఇండియా ఎవరు చెప్పారంటే జవహర్లాల్ నెహ్రూ. అలానే కల్చరల్ నేషనల్ చెప్పింది ఎవరంటే బంకిం చంద్ర చటర్జీ. సంస్కృతి ఆధారంగా జాతి నిర్మించడం కల్చరల్ నేషనలిజం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డెమోక్రాటిక్ సోషలిజం ఎవరు చెప్పారంటే నెహ్రూ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కల్చరల్ నేషనలిజం అంటే బంకిం చంద్ర చటర్జీ. ఇక సత్యాన్ని వెతికే సమాజాన్ని అని చెప్పింది ఎవరంటే జ్యోతిరావు ఫూలే. సో జ్యోతిరావు ఫూలే రాసినటువంటి మెయిన్ బుక్ ఏంటంటే గులాంగిరి. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని విమర్శించేది యొక్క గులాంగిరి. ఇక రామరాజ్యం, నీతి ధర్మంతో కూడిన పరిపూర్ణ పాలన చెప్పింది ఎవరంటే గాంధీజీ గారు. ఇక రాడికల్ హ్యూమనిజం, తీవ్ర మానవతావాదం. సో వ్యక్తి స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది రాడికల్ హ్యూమనిజం అని ఎవరు చెప్పారంటే ఎంఎన్ రాయ్. యాంటీ క్యాస్ట్ మూవ్మెంట్, సో కుల వ్యతిరేక ఉద్యమం మనం గుర్తుంచుకోవాలంటే పెరియార్. సో పెరియార్ స్థాపించిన పార్టీ జస్టిస్ పార్టీ. ఇక పాన్ ఇస్లామిజం. సో పాన్ ఇస్లామిజం ఏంటంటే ముస్లింలందరూ ఒకే సోదర భావంతో ఉన్నారని చెప్పిన మాట ఎవరంటే మౌలానా ఆజాద్ గారు చెప్పారు. ఇక సెక్యులరిజం, సో లౌకికవాదం చెప్పాను కదా, గవర్నమెంట్ అపోజిట్ ఆఫ్ రిలీజియన్. ఇక నాన్ వైలెన్స్, అహింస వచ్చేటప్పటికి గాంధీజీ గారు చెప్పింది. గాంధీవాదం, సత్యం, అహింస, నైతికతతో కూడిన రాజకీయాలు. సో ఇండియన్ మనము గాంధీవాదం కూర్చోటప్పటికి గ్రేటర్ ప్రిన్సిపల్స్ మనం చూడవచ్చు. ఇక ఫెడరలిజం, సో సమైక్యవాదం, రాష్ట్రాల ప్రాధాన్యత. సో ఈ యొక్క ఫెడరలిజం వచ్చేటప్పటికి ఫెడరలిజం అనేది ఫోడస్ అనే ఒక పదం నుంచి వచ్చింది. 1935లో మొట్టమొదటిసారిగా ఈ కాన్సెప్ట్ అనేది 1935 యాక్ట్ ద్వారా మనకి చెప్పడం జరిగింది. ఇంకా స్టేట్ క్రాఫ్ట్, రాజనీతి, ప్రభుత్వాన్ని నడపడం, దాన్ని స్టేట్ క్రాఫ్ట్ అని చెప్పుకుంటాం. క్వాలిటీని యొక్క సిద్ధాంతాలు, నీతి సూత్రాలను చూసుకుంటాం. ఇక ట్రస్టీషిప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సంపద అంతా ప్రజలకే చెందుతుందని నమ్మడం. ఇక గాంధీజీ యొక్క ఆర్థిక సిద్ధాంతం ఇది ట్రస్టీషిప్. ఇక ఇన్పుట్ అవుట్పుట్ మోడల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రజల డిమాండ్లు ప్రభుత్వ విధానాలుగా మారే ప్రక్రియ ఇన్పుట్ అవుట్పుట్ మోడల్. సో ఇన్పుట్ లో రాజకీయ ఏదైతే ప్రజాప్రతినిధులు ఉంటారో ప్రజల నుంచి మీకు ఏం కావాలో అవి తీసుకుంటారు. సో అవి పాలసీలుగా మార్చి అవుట్పుట్ మోడల్లో ఫీడ్బ్యాక్ మళ్ళీ తీసుకుంటారు. ఇదే ప్రజల డిమాండ్లు ప్రభుత్వ విధానాలకు మార్చేదే డేవిడ్ ఇస్టన్ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ మోడల్. ఇక స్ట్రక్చరల్ ఫంక్షనలిజం, సో రాజకీయ వ్యవస్థలో వివిధ భాగాలు ఎలా పనిచేస్తే నేను అధ్యయనం చేసేది స్ట్రక్చరల్ ఫంక్షనలిజం. దీన్ని చెప్పింది ఎవరంటే గ్యాబ్రియల్ అలమాంట్ సిద్ధాంతం యొక్క. ఇక పొలిటికల్ మోడర్నైజేషన్, రాజకీయ ఆధునీకరణ, సాంప్రదాయ వ్యవస్థల నుండి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలకు వైపు మారడాన్ని పొలిటికల్ మోడర్నైజేషన్ అని చెప్పుకుంటాం. ఇక పొలిటికల్ డెవలప్మెంట్, రాజకీయ అభివృద్ధి, వ్యవస్థల సామర్థ్యం పెరగడం మరియు ప్రజా భాగ్యస్వామ్యం పెరగడాన్ని పొలిటికల్ డెవలప్మెంట్ అని చెప్పుకుంటాం. ఇక డిపెండెన్సీ థియరీ, సో అభివృద్ధి చెందిన దేశాలపై పేద దేశాల యొక్క ఆర్థిక ఆధారితం. సో ఇది డిపెండెన్సీ థియరీ మనం గుర్తుంచుకోవాలి ఎవరంటే ఏజీ రాబర్ట్ కియోహనే అండ్ జోసెఫ్ నై వంటి శాస్త్రవేత్తలు మనం గుర్తుంచుకోవాలి డిపెండెన్సీ థియరీ వచ్చేటప్పటికి. ఇక ఎల్ఐటి థియరీ ఇందాక చెప్పుకున్నాం కదా, అధికారం వెళ్ళినప్పుడు ఒక చిన్న గ్రూప్ చేతిలో ఉంటుంది. సో పారెటో, స్టీవ్ రైట్ మిల్స్, రాబర్ట్ మైకిల్స్ మనం చూసుకుంటాం. ఇక అథారిటేరియనిజం, నిరంకుశత్వం, పౌర స్వేచ్ఛను అణిచివేసి ఒక వ్యక్తి
లేదా పార్టీ పాలనే అథారిటేరియనిజం చెప్పుకుంటాం. సో ఈ అథారిటేరియన్కి యొక్క ఉదాహరణని ఏమైనా చెప్పండి అంటే చైనా మనం చూసుకోవచ్చు. ఇక ఫెడరలిజం సమైక్యవాదం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారుల పంపిణీ ఫెడరలిజం చెప్పుకుంటాం. సో భారతదేశంలో సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. సో సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఎక్కడ ఉంటాయి? 11th 12th యొక్క పార్ట్లో మనం చూడవచ్చు. ఇక పార్లమెంటరీ సిస్టమ్. సో పార్లమెంటరీ వ్యవస్థ కార్యనిర్వహణ శాఖ శాసనసభకు జవాబుదారుగా ఉండడాన్ని పార్లమెంటరీ తీసుకుంటాం మనము. ఇక భారతదేశ ప్రభుత్వ విధానం అది ఉదాహరణ చెప్పుకుంటే. ఇక ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అధ్యక్షుడు నేరుగా ప్రజలచే ఎన్నుకోబడాలని ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. అమెరికా దేశ అధ్యక్షుడు చూడవచ్చు. సో 47వ అధ్యక్షుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఇండియాలో ప్రెసిడెంట్కి అండ్ అమెరికాలో ప్రెసిడెంట్కి ఎన్నికనే విధానము ఒకటి. దాన్ని ఎలక్టరల్ కాలేజ్ అని చెప్పుకుంటాం. ఇక ప్రెజర్ గ్రూప్స్ ఒత్తిడి సమూహాలు ప్రభుత్వ విధానాలపై ప్రభావం చూపే ప్రత్యేక సమూహాలని ప్రెజర్ గ్రూప్స్ అని చెప్పుకుంటాం. ఇక టోటలిటేరియన్ స్టేట్ సర్వ అధికార రాజ్యం వ్యక్తి జీవితంపై ప్రభుత్వం పూర్తి నియంత్రణని టోటాలిటేరియన్ స్టేట్ అని చెప్పుకుంటాం. ఉత్తర కొరియా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్. ఇక కోయిలేషన్ పాలిటిక్స్ సంకీర్ణ రాజకీయం 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని కోయిలేషన్ పాలిటిక్స్ అని చెప్పుకుంటాం. కోalition పాలిటిక్స్ ఇప్పుడు ఉంది కదండి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఇక బ్యూరోక్రసీ సో ప్రభుత్వ విధానాలను అమలు చేసే శాశ్వత ఉద్యోగాల యంత్రాంగం. ఇండియాలో ఐఏఎస్ చూసుకున్నాం కదా. ఈ బ్యూరోక్రసీ వచ్చేటప్పటికి మ్యాక్స్ వెబర్ గారిని మనం గుర్తుంచుకోవాలి. మ్యాక్స్ వెబర్. ఇక క్రైసిస్ ఆఫ్ ఐడెంటిటీ గుర్తింపు సంక్షోభం ప్రాంతీయ మతపరమైన గుర్తింపుల మధ్య సంఘర్షణని క్రైసిస్ ఆఫ్ ఐడెంటిటీ అని చెప్పుకుంటాం. ఇక పొలిటికల్ సోషలైజేషన్ రాజకీయ సామాజికరణ చెప్పుకున్నాం కదా. ఇక మాస్ మొబిలైజేషన్ ప్రజా సమీకరణ. సో రాజకీయ లక్ష్యాల కోసం ప్రజలను ఏకం చేయడాన్ని మాస్ మొబిలైజేషన్ చెప్పుకుంటాం. ఇక పొలిటికల్ వైలెన్స్ రాజకీయ హింస తెలిసి ఉంటుంది. ఇక మల్టీ పార్టీ సిస్టమ్ 2 కంటే ఎక్కువ పార్టీలు పోటీలు ఉండడాన్ని మల్టీ పార్టీ సిస్టమ్. ఇండియాలో మల్టీ పార్టీ సిస్టమ్ చూడవచ్చు. ఇక 2 పార్టీ సిస్టమ్ పార్టీ వ్యవస్థ ప్రధానంగా 2 పార్టీలే అధికారంలో ఉండడాన్ని 2 పార్టీ సిస్టమ్ అని చెప్పుకుంటాం. అమెరికాలో ఉంటే డెమోక్రటిక్ ఉంటుంది, లేకపోతే రిపబ్లికన్ చెప్పుకుంటాం. సో డొనాల్డ్ ట్రంప్ ఏ ఒక్క పార్టీకి చెందిన వారంటే రిపబ్లికన్ పార్టీకి. కాన్స్టిట్యూషనలిజం రాజ్యాంగ భద్రత రాజ్యాంగ నిబంధనలు అనుగుణంగా పాలనని కాన్స్టిట్యూషనలిజం అని చెప్పుకుంటాం. ఇక పవర్ షేరింగ్ అధికార భాగస్వామ్యం వివిధ సమూహాలకు అధికారం పంచడాన్ని పవర్ షేరింగ్ అని చెప్పుకుంటాం. ఇండియాలో పవర్ షేరింగ్ ఎట్లా ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్స్. ఇక పొలిటికల్ ఇన్స్టిట్యూషనలైజేషన్ సో రాజకీయ సంస్థీకరణ రాజకీయ సంస్థల స్థిరత్వం పెరగడాన్ని పొలిటికల్ ఇన్స్టిట్యూషనలిజం చెప్పుకుంటాం. ఇక రిజిస్ట్రలిజం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాంతీయవాదం ఒక ప్రాంతం ప్రత్యేక అభివృద్ధిని లేదా గుర్తింపును కోరడాన్ని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలని చెప్పుకుంటాం. సో చాలా చాలా స్టేట్స్లో మనం చూసుకోవచ్చు. విదర్భ, సౌరాష్ట్ర ఇలా అని ఎక్కువగా పంజాబ్లో కొన్ని ప్రాంతాలను ప్రత్యేకంగా ఖాళిస్తానీ ఏర్పాటు చేయడాలని. సో దీనే రీజనలిజం కింద వస్తుంది. ఇక ఆర్టీఐ యాక్ట్ 2005లో వచ్చింది ఈ యొక్క ఆర్టీఐ యాక్ట్. ఇక కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సో ప్రభుత్వ ఖర్చులను ఆడిట్ చేసే అధికారిని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని చెప్పుకుంటాం. భారత రాజ్యాంగంలో 148 నుంచి 152 వరకు ఈ యొక్క కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ యొక్క ఆర్టికల్స్ ఉంటాయి. ఇక అటార్నీ జనరల్ భారత రాజ్యాంగం 76వ అధికారం చెప్తుంది. సో ప్రభుత్వానికి అత్యున్నత న్యాయ సలహాదారు. సో ఈ అటార్నీ జనరల్ నేరుగా పార్లమెంట్ సమావేశాలకి లో పాల్గొనవచ్చు, కాకపోతే మాట్లాడడానికి ఎలిజిబుల్ లేదు. అక్కడ వెళ్ళి గమనించుకోవచ్చు. ఇక ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 సో కేంద్ర రాష్ట్రాల మధ్య నిధులు పంపిణీ సూచనలు చేసే సంస్థ ఇది ఫైనాన్స్ కమిషన్.